హత్య కేసులో నిందితులను నెల్లూరు పోలీసులు మరోసారి రోడ్లపై ఊరేగించారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పీఆర్సీ వరకు నిందితులను రోడ్డుపై నడిపించారు. రాష్ట్రంలోని సంచలనం కలిగించిన సామాజిక ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో మిగిలిన నిందితుడు అరెస్ట్ చేశామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ముంతాజ్ అనే మహిళా ఇంటిలో సోదాలు చేసిన పోలీసులు 20.9 కేజీల గంజాయి పట్టుకున్నారు. షేక్ ముంతాజ్ తో పాటు 5 పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ఆర్టీటీ కాలనీలో జరిగిన పెంచలయ్య హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న 6వ కామాక్షి సోదరుడిని మరికొంతమందిని అమన్చర్ల వద్ద అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. సార్ ఇది ఎక్కడో వెస్లీ మటరు గంజాయి కట్టిస్తారు. వైద్యుల గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సంజయ్ గారి ఆధ్వర్యంలో అలానే మా రోడ్ ఇన్స్పెక్టర్ ఇంకా కొంతమంది పాపయ్యి గాంజాని అరికట్టాలనే ఉద్దేశంతో విజయవాడకి గాంజా నిర్మూలన నగరంగా చేయాలన్న లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా సంతపేట ఇన్స్పెక్టర్ సోమయ్య గారు వాళ్ళ టీము షేక్ ముంతాజ్ అనే లేడీ వాళ్ళ కుటుంబ సభ్యులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం పబ్లిక్ ద్వారా వచ్చింది. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తీసుకొని ఇమీడియట్ సమక్షంలో వాళ్ళ ఇంటిపై రైడ్ కండక్ట్ చేయగా సుమారు 20.9 కేజీలు అంటే సుమారు 20 కేజీల 900 గ్రాముల గంజాయిని వాళ్ళ ఇంట్లో ఆమె కొడుకులు ఇద్దరు సిరాజు, జమీరు, అలానే కోడలు సుభాష్ని, అలానే థర్డ్ సన్ ఆక్షన్ నలుగురుతో పాటు ఆమె కలిసి 5 కుటుంబ సభ్యులు గత సుమారు 10 సంవత్సరాలుగా గంజాయి చిన్న ప్యాకెట్స్ తోటి దాంట్లో ఒక 10 గ్రాములు 20 గ్రాముల ప్యాకెట్స్ తోటి వాళ్ళకి బయట నుంచి మనకి వైజాగ్ నుంచి తీసుకొని వాళ్ళే సొంతంగా కొనుక్కొని వస్తారు. ఇక్కడికి వచ్చి ప్యాకెట్స్ రూపంలో రకరకాల యూత్కి కావచ్చు, రకరకాల వ్యక్తులకు కావచ్చు అమ్ముతూ ఉన్నారు. దీనిలో ప్రత్యేక నిఘా గురించి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సోమయ్య గారి టీము ఈరోజు మార్నింగ్ రైడ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి మీద సుమారు 20.900 గ్రామ్స్ గంజాయి పాలన తీసుకోవడం జరిగింది. దీంట్లో ఆ ముంతాజ్తో పాటు పెద్ద కొడుకు సిరాజు, అలానే జమీరు, అలానే సుభాష్ని నలుగురిని అదుపులో తీసుకున్నారు. తహసీల్దార్ గారి దగ్గర దాన్ని పేమెంట్ చేయించి ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు నగరంలో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ రైడ్స్ ద్వారా నెల్లూరు నగరాన్ని సురక్షితమైన నగరంగా, గతంలో నెల్లూరు అంటే మంచి సిటీ అనే పేరుండింది. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల పబ్లిక్ కొంచెం ప్యానిక్ అయ్యారు. దీంట్లో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న టీమ్స్ మొత్తం స్పెషల్ రైడ్స్ అలానే 10 గంటల నుంచి 1 గంట దాకా టౌన్లో తాగబోతులు కానీ అల్లరి సృష్టించే వాళ్ళు కానీ న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్ళన్నీ ఈవినింగ్ అవర్స్లో లేట్ అవర్స్లో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మీద ఈవినింగ్ 6 to 9 అలానే 10 to 1
రైడ్ చేయడం అలానే డ్రైవ్ పెట్టడం వల్ల సురక్షితమైన నగరంగా మారే పరిస్థితులు వచ్చేసింది ఇప్పుడు నగరం. కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ గంజా గురించి కావచ్చు, రౌడీ యాక్టివిటీస్ గురించి కావచ్చు, ఏ సమాచారం అందినా సరే మా డిపార్ట్మెంట్ తరఫున స్పందన వస్తుంది. మీరు ఏదైనా 112 కాల్ కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, టౌన్ ఇన్స్పెక్టర్ కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, అలానే రూరల్ సర్వీస్కి సంబంధించి మాకు కానీ మా సీఎం కానీ కండక్ట్ చేస్తే ఏ సమాచారం అయినా సరే మీరు ఇచ్చేది గోప్యంగా ఉంచుతాం. మంచి రైడ్ ద్వారా మంచి గాంజాకి సంబంధించిన ట్రేడర్స్ కానీ గంజా అమ్మే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ప్రత్యేక రివార్డు కూడా ఇస్తాము. వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాము. మీ వంతుగా పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు మనకి సంబంధం అనుకోకూడదు. ఏ యాక్టివిటీ అయినా సరే సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, గాంజాకి సంబంధించిన విషయం కావచ్చు, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు మీ పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అది సేఫ్టీ అవుతుంది. ఎందుకంటే యువత పాడు కాకూడదు. ఈరోజు యువకులే రేపటి పౌరులుగా, విద్యార్థులే రేపటి పౌరులుగా మనం తీర్చిదిద్దుకోవాలంటే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, పబ్లిక్లో ఎక్కడైనా సరే గంజా అనేది నెల్లూరు నగరంలో, నెల్లూరు జిల్లాలో లేకుండా నిర్వహించడానికి మీ వంతు సహకారం కావాలని డిపార్ట్మెంట్ కోరుకుంటుంది. కాబట్టి ఈ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేమందరికీ తెలియజేసేది మీ పేరు గోప్యంగా ఉంచుతాము. మీ ఇచ్చిన సమాచారాన్ని బట్టి మీ మంచి రివార్డు కూడా ఎస్పీగా ప్రకటిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మాకు సహకరించాలని, నెల్లూరుని సురక్షితమైన నగరంగా ఏపీ నెల్లూరు అనే పేరు మనకి ఉండాలని కోరుకుంటూ సెలవిస్తున్నాం. థ్యాంక్ యూ. కామాక్షి బ్రదర్ ఒక అతను కూడా ఈరోజు మార్నింగ్ అదుపులో తీసుకున్న అవాంఛనలో అతను కూడా అరెస్ట్ చేశాము. ఈరోజు మార్నింగ్ రిమాండ్ చేశాం. నెల్లూరు పట్టణంలో గంజాయి మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మా గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, అలాగే మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఐపీఎస్, అలాగే మా అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం, అలాగే నెల్లూరు టౌన్ డిఎస్పీ, అలాగే రూరల్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ గంజాయిని అరికట్టడానికి ప్రతి పోలీస్ స్టేషన్లోనూ టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భాగంలోనే సందపేట లిమిట్స్ లో గత 10 సంవత్సరాల నుంచి షేక్ ముంతాజ్ అనే ఆమె కపాడిపాలెంలో రాయపు వీధిలో గంజాయి తీసుకొచ్చి విక్రయం చేస్తూ ఉంది. వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఒకటే ఫ్యామిలీ, కుటుంబ సభ్యులందరూ ఆమెకు 3 కొడుకులు, 1 కోడలు, ఈమె 5గురు కలిసి గంజాయిని విక్రయిస్తా ఉన్నారు. దాని మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఈ రోజున సుమారు 21 కేజీ గంజాయి, అంటే 20 కేజీల 950 గ్రాముల గంజాయిని రెడ్ హ్యాండెడ్ గా ముంతాజ్ వాళ్ళ ఇంట్లో పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముంతాజు, ఆమె పెద్ద కొడుకు సిరాజు, చిన్న కొడుకు జమీర్, మరి ఆమె కోడలు సుబాని అనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం. ఈమెకి సంబంధించిన ఇంకొక కొడుకు పాషూర్ అనే అతను కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతన్ని కూడా పట్టుకుని కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గంజాయిని నెల్లూరు పట్టణంలో నిర్బంధించాలనే దాని మీద దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వీళ్ళని పట్టుకోవడం జరిగింది. మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరి మీద పీడీ యాక్ట్లు కూడా ప్రపోజ్ చేస్తున్నాం. వీళ్ళని రిమాండ్కి పంపించిన తర్వాత అక్కడి నుంచి అక్కడికే పీడీ యాక్ట్లు ప్రపోజ్ చేసి వీళ్ళ జైల్లోనే ఎక్కువ కాలం ఉంచడానికి ప్రయత్నం చేస్తాం.